95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటూరు నాగారం ఏజెన్సీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా. మొత్తంగి గ్రామ న్యూ టౌన్ కాలనీ శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. భక్తి శ్రద్ధలతో, భజన సంకీర్తనలతో, నృత్యాలతో మారుమ్రోగిన ప్రతిష్టాపన కార్యక్రమం. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తూ అండగా నిలుస్తుందన్న ఎమ్మెల్యే. భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. నిందితుల వద్ద నుండి 1832 గ్రాముల బంగారు నగలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఏటూరు నాగారం ఏజెన్సీలోని ఆదివాసీలు, ఆ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటీడీఏ ఏఓ చిత్రా మిశ్రలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ గిరిజన సంఘాలు, ఆదివాసీలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీల హక్కులు, చట్టాలు అమలు కొరకు పోరాటాలు చేసి అమరులైన నాయకులను స్మరించుకుని వారికి నివాళులు అర్పించారు. ముందుగా మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ఆదివాసీ జెండా ఎగరవేసి భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలతోటి అమరులను స్మరిస్తూ నినాదాలు చేస్తూ తరలివచ్చి ఐటీడీఏ ప్రాంగణంలోని కొమరం భీం విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ ఏఓ చిత్రా మిశ్రా చేతుల మీదుగా ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. అనంతరం గిరిజన భవనంలోని ఆదివాసీ విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర, టిఎస్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పిల్లలతో ఆదివాసీ నృత్యం చేశారు. కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలతో అమరులకు నివాళులర్పించారు. ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని ఈ రోజు ఆగస్టు 9ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడాన్ని సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివాసీ నాయకులు, మహిళా సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి కావ్య గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మన జిల్లా పాలనాధికారి, ఇక్కడ ఉండి మన బాబు చూసేటువంటి మన అధికారులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వల్ల ఇక్కడ ఏరియాలో డెవలప్మెంట్ జరగడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏరియాలో ప్రస్తుతానికి ఒక మంచి ఒక బ్రహ్మాండమైన బ్యాకింగ్ ఏముందంటే మన మినిస్టర్ గారు ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్గా ఉండడం వల్ల మనకున్న శక్తి, ఒక రకంగా మనకున్న ప్రైడ్, మనకున్న శక్తి, మనకున్న ఎబిలిటీ, చాలా మట్టుకు సమస్యలు వస్తుంటాయి. అవి మనం స్టేట్ పంపించేటప్పుడు ఒక మాట మినిస్టర్ గారికి చెప్తే అది జరుగుతుంది, అది మనం చూడగలుగుతున్నాము, అది చేంజెస్ కనబడుతున్నాయి ఇక్కడ. సో ఈ టైంలో ములుగు జిల్లా, ఈ టైంలో ఏటూరు నగరం ఐటీడీఏ జ్యూరిస్డిక్షన్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని రకాలుగా సహకరిస్తాం, మీతో పాటు పనిచేస్తాం. మీరు చెప్పే విషయాలు దాంతో నేర్చుకుంటాం, దాంతో మనకి ఎలా ఇక్కడ బాగు జరుగుతుందో దాని గురించి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటాం. సో మీ అందరూ ఇలానే మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఐటీడీఏ విషయంలో కూడా అన్ని వింగ్స్ని ఫర్దర్గా పని చేయించాలి. వాళ్ళు మీకు ఖచ్చితంగా ఆన్సరబుల్గా ఉండాలి, మేము కూడా మీకు ఒక రకంగా ఆన్సరబుల్గా ఉండాలి. ప్రాపర్గా అది చూసుకునేటట్టుగా పనిచేద్దాం. ఈరోజు ఇంత మందితో మీరు కోఆపరేట్ చేసి ఇంత సమయం కూర్చొని మాకు వినడం వల్ల చాలా ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యాను. ఫ్యూచర్లో కూడా ఇలా అసోసియేషన్ మీటింగ్స్ పెట్టుకుందాము 3 months ఒకసారి. మీరు ప్రతి మంది అడిగారు, ప్రతి మంది ఎప్పుడైనా నా చేంబర్కి రావచ్చు, ఖచ్చితంగా కూర్చొని మాట్లాడదాం, పాయింట్స్ నోట్ చేసుకుందాం, దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు శుభాకాంక్షలు. ఫస్ట్ నాకు ఇక్కడ వచ్చినప్పుడు చాలా వరకు మేము ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా చదువుతాం. బుక్స్లలో చదివా, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, ప్రతి ఒక్కటి చదువుకున్నాం. కానీ ఇక్కడ దాని అవసరం ఎంత ఉంది అనేది మనకి రియల్గా తెలుస్తుంది. మనము అధికారికంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ చట్టాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు దీని అవసరం ఉన్నది, దీన్ని అమలు చేయడంలో మా భాగస్వామ్యం ఎంత ఉండాలి, దానికి మన మీద ఉన్న బాధ్యత ఏంటి అనేది ఒకసారి కూర్చోయింది. ఫస్ట్ నేను రాగానే నోటీస్ చేసింది 3 photos. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు దేవుడి ముందు పెట్టు దీపం వెలిగించి ఇదే చేస్తాం. ఇక్కడ మనకి తెలుస్తుంది ఆదివాసులు అంటేనే మానవత్వం. ఈ ముగ్గురు
వాళ్ళ జీవితాన్ని ఆదివాసుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముత్తంగి గ్రామం న్యూటౌన్ కాలనీలో నూతన శ్రీ నాగదేవత శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ముత్తంగి గ్రామ భక్తులు, ప్రజలు, పెద్దలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాగపంచమిని పురస్కరించుకుని నాగదేవత శిగలింగం, హనుమాన్ ధ్వజస్తంభం విగ్రహ దేవతలను ప్రతిష్ఠించడం చాలా విశిష్టమైనదని అన్నారు. ఉదయం గోపూజ, శాంతిపాఠం, అవావిహిత దేవతా పూజలు, హస్తనక్షత్ర యుక్తన్య లగ్న శుభ ముహూర్తమున యంత్రమూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, హోమము, మహాపూజ, పూర్ణాహుతి, మంగళహారతి, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో, భజన సంకీర్తనలతో, వివిధ సంస్కృతి నృత్యాలతోటి భక్తులనందరినీ కూడా సందడి చేస్తూ మారుమ్రోగిన నాగదేవత ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో నాగదేవత ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, వివిధ సంఘాల యువకులు మరియు వివిధ పార్టీల నాయకులు, భక్తులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కేవలం మార్గమైనవాగే ప్రతినిధించినప్పుడు ఈ దేహాన్నిచ్చి, ఈ ఆత్మనిచ్చి, ఇన్ని రకాలుగా నువ్వు జీవించడానికి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి మనకు తెలియకుండానే మనం బ్రతుకుతున్నాం. బాగా ఆలోచించుకుంటాం. గాలి పీలుస్తున్నాం, బతుకుతున్నాం. కనిపిస్తున్నాం కాదు. చాలా మంది ప్రపంచం కనిపిస్తున్నాం. నువ్వు గాలి వేస్తున్నావు, గాలి కనిపిస్తున్నావు. మరి గాలి ఉందని ఎట్లయిపోతున్నావు? గాలి ఏ విధంగా ఉంటుందో భగవంతుడు సాక్షాత్కారం. ఆ భగవంతుని రూపం ఇక్కడ వచ్చుకున్నాను. ఆ భగవంతుని కృతజ్ఞత ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే మనం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా. ఆయన ఏం అడగడం బాగా ఆలోచన ఏమైనా డబ్బు, ధనము, ఆహారం నిజంగా ఆయన అడిగింది అనుకోండి, మనం ఏమైనా పెట్టగలుగుతాము. దేవుడికి నైవేద్యం పెడతాం. దేవుడు నిజంగా దేవుడు మన నైవేద్యం పెడతాం. బాగా ఆలోచన దేవుడి పేరు మనం తెలియదు, పేరు దేవుడి మనం తెలియదు. భగవంతుడు ఏదైనా సరే ఇలా చెప్పాలంటే ఒక మీ ఇంట్లో మీ మంగళాలు అనుకోండి, చిన్నగా ఉదాహరణ చెప్పాలంటే బయట చేస్తున్నాం అనుకోండి, దాదా చాకట్లు తింటుంటుంది. మనం ముత్తంగి గ్రామంలో మన నాగులంలో న్యూటౌన్ కాలనీలో నాగదేవత సహిత శివ పంచాయత సహిత ఆంజనేయ స్వామి మా ప్రతిష్టా కార్యక్రమం 3 రోజుల నుంచి దిగ్విజయంగా సాగుతున్నది. ఈరోజు ఆఖరి రోజు. మొన్న బుధవారం నుంచి స్టార్ట్ అయింది. బుధవారము, గురువారము, శుక్రవారము ఈ రోజుతోటి ప్రతిష్టా కార్యక్రమం ముగించుకున్నాము. ఆ నాగదేవుని అనుగ్రహంతో, అట్లే పార్వతీ రాజరాజేశ్వర అనుగ్రహంతో, ముఖ్య ప్రాణాంజనేయ అనుగ్రహంతో ఇక్కడ ఉన్న ముత్తంగి గ్రామస్తులందరూ, ఈ సర్వలోకం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుచున్నాము. ఇక సహకరించిన మా ముత్తంగి గ్రామ ప్రజలు, భక్తులు, యువకులు అందరూ కూడా సోదరి అందరూ కూడా ఈ టీవీ ముఖంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంతకుముందు హైవేలో ఉంటే రోడ్డు వైండింగ్లో తీసేయడం జరిగింది. ఇది ఒక 4 సంవత్సరాల నుంచి పని నడుస్తుంది. 4 సంవత్సరాల తర్వాత ఇలా ప్రతిష్ట అయింది. ఈ ప్రతిష్టకు గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. చాలా ఇబ్బందులతో అయింది, అయినా కానీ పూర్తి చేసినాము. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చేరు మండలం, పటాన్చేరు డివిజన్, రామచంద్రపురం మండలాలకు చెందిన 271 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 2,71,00,000 రూపాయల చెక్కులను పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. నిరుపేద ప్రజలకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎంఆర్ఓలు రంగారావు, సంఘం లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే రజియా బేగం గారు, రజియా బేగం అమ్మా ఇద్దరు సార్ ఒక్కసారి ఇక్కడనే రామచంద్రపురం అక్కడ
కాబట్టి 2 వచ్చి చాలా రోజుల డేట్ ఎక్స్పైర్ అవుతుందేమో మన ఆలోచనతో ఆ 2 ఇవ్వడానికి కళ్యాణ లక్ష్మి కూర్చోమ్మా ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంక్లూడింగ్ పడంచెరు గ్రేటర్ అలాగే 19 గ్రామ పంచాయతీ ఎస్సీలు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఆడబిడ్డ తెలియజేసిన తల్లికి చెక్కు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ పరంగా 2,69,56,233 రూపాయలు మనకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, పటాన్చెరు ఎంఆర్ఓ రంగారావు గారు, సంగ్రామం ఆర్సీపూర్ గారు భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్లో పోలీసులు అదుపులో ఉన్నారు. ఇక నిందితుడు అతని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ సుమారుగా 1,27,88,432 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఏడీ జ్యువెలర్స్ కు చెందినటువంటి బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహి భారత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్కు ఆరెంజ్ ట్రావెల్స్లోకి చెందినటువంటి ప్రైవేట్ బస్సులో తరలిస్తూ ఉండగా చౌటుప్పల్ వద్ద టీ త్రాగడానికని కిందికి దిగే సమయంలో నగలున్న అతని బ్యాగ్ను దొంగిలించారు. అయితే విషయం గమనించినటువంటి ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 టీములుగా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మొత్తం 3 సభ్యులు ఉన్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనీ ఠాకూర్ అనే ఒక నిందితుని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నట్లుగా త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఓకే రెడీ. ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ క్రిమినల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. చౌటుప్పల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఇక మంచి డిటెక్ట్ చేశారు మన భువనగిర్, యాదాద్రి భువనగిర్ జోన్. ఇందులో ఇది టోటల్ 1,26,88,432 రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో, ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ఒక ప్లేస్లో ఆగుతుందో, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు. ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత 1 వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వర్కౌట్ చేయడం, ఈ వాట్ కాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అన్నిటి విధాలుగా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో మేము ఇంటరాక్షన్ ఫోకస్గా ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. దీన్ని వీళ్ళు బేసికలీ ధార్ డిస్ట్రిక్ట్ ఉన్న నేరస్తులు. ఇందులో ముఖ్య నేరస్తులు మనం సోనీ ఠాకూర్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మొత్తం 1,832 గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు. ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ సీట్లో ఈ విక్టిమ్ కూర్చున్నాడు, ఎటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని వాళ్ళ సిస్టంలో ఎక్కడో ల్యాబ్స్ ఉంది. దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు. తీసుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు, క్రేటా వెహికల్లో, వైట్ కలర్ క్రేటా వెహికల్ మన అఫెన్స్ చేశారు, కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఎవాల్వ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నిటిని మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మనం ఇక్కడ బస్ ఆగినప్పుడు
ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతని దిగి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్గా వచ్చి బస్సులో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అదొకటి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలోని బస్తీ దవాఖానాలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో అంబర్పేట కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా కార్పొరేటర్ బస్తీ దవాఖానాలోని వైద్యులు అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలన్నింటినీ నాటాలని, స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు లభించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా మొక్కలను నాటాలని, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పి హేమలత, వైద్యురాలు ఆయేషా అన్వారీ, నోడల్ ఆఫీసర్ షేక్ లాల్, రామ్కే సర్కిల్ ఇన్ఛార్జి ప్రదీప్ కుమార్, హార్టికల్చర్ సిబ్బంది, ఎస్ఎఫ్ఏ సిబ్బంది, నర్సులు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన బస్తీ దవాఖానాలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఇలా పొద్దున మార్నింగ్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన డీసీ గారు మరియు హేమలత మేడం గారు వీళ్ళందరూ కలిసి కూడా ఇవాళ నోడల్ ఆఫీసరు లాల్ సాబ్ గారు వీళ్ళందరితో కలిసి ఇవాళ మొక్కలు నాటడం జరిగింది గ్రౌండ్లో, ఎంసీఎస్ గ్రౌండ్లో. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి గత 5 రోజుల నుంచి ఎంతో విజయవంతంగా పూర్తి చేసినందుకు మన జిహెచ్ఎంసీ స్టాఫ్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే 5 రోజులు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి గల్లీలో తిరిగి ఎక్కడ నీట్నెస్ లేకున్నా, ఎక్కడ దోమల నివారణ కూడా అన్నిటి కూడా తమ దగ్గర నుండి క్లీన్ చేయించి ఆ దోమలకు మందులు కొట్టించి తిరిగినందుకు వాళ్ళందరూ కూడా స్టాఫ్ కూడా పనిచేసినందుకు చాలా అంత కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇవాళ జరిగిన కార్యక్రమం కూడా చాలా విజయవంతం చేశారు. ముఖ్యంగా ఇవాళ స్కూల్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి పచ్చదనం మేము కూడా పాల్గొంటామని చెప్పడం చాలా మంచి విశేషం. కాబట్టి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కార్యక్రమంకి విజయవంతం చేసినందుకు మా పార్టీ పెద్దలకు, పార్టీ నాయకులకు, మహిళా నాయకులకు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బందికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. అంబర్పేటలోని ఎంసీహెచ్ గ్రౌండ్స్ లోని జరిగినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు అంబర్పేట కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో పచ్చదనం 23% మాత్రమే ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరితహారం కార్యక్రమంతో 33%గా రాష్ట్రం పచ్చదనం ఉన్నది. ఇక హరితహారం మరియు ఇతర పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్లే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటి పాఠశాల యొక్క విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా ప్రత్యేకాధికారి షేక్ లాలు, ఏఎంహెచ్ఓ హేమలత, డిఎంసి మారుతి దివాకర్ మరియు యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ రజిత, ఎంట్రమాలజీ డిపార్ట్మెంట్ అంబిక, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖు 9వ తారీఖు వరకు కార్యక్రమం తీసుకోవడం దాంట్లో భాగంగా ఈరోజు మనకి అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్వరరావు గారు మన దగ్గర గుర్తిస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం సుస్వాగతం చేస్తారు మీకు. అదేవిధంగా మన డిప్యూటీ కమిషనర్ గారు అంబేద్కర్ సర్కిల్ గారికి పిక్ చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గారు కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్కూల్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా, టీచర్స్కి పిల్లలందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. అందరూ క్లాప్స్. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందండి. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను మన జిహెచ్ఎంసీ తరఫున. తదుపరి కార్యక్రమాన్ని మన డిప్యూటీ కమిషనర్ గారు చేయవలసిందిగా కోరుతూ వారి దగ్గర నేను మైక్ తీసుకొస్తున్నాను సార్. జీవన చావడి గాయక వైతాళిక కళల జీవన జాతిని నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ.
ఆక్సిజన్ మనం పీల్చుకుంటే మంచిగా మనకి లోపల మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా బాగా అవుతుంది. ఇవన్నీ కూడా చేస్తే ఈరోజు అంటే చూడండి చుట్టుపక్కల మొత్తం చాలా చెట్లు పెట్టారు. అవి మన ముందు తరం వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు మనం అవి అనుభవిస్తున్నాం. ఆ చెట్ల గాలి మనం పీల్చుకుంటున్నాం. అట్లాగే ఈరోజు మనము ప్రతి ఒక్కళ్ళం కూడా చెట్లు నాటినట్లయితే రేపొద్దున భావి తరాలకు మంచి అక్కడ వాతావరణం ఏర్పడుతుంది, మంచి చక్కటి గాలి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటాలని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు అయితే ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే మొట్టమొదటి రోజు మనకి జీబీపీ పాయింట్ ఎక్కడెక్కడ చెత్త ఉందో అది మొత్తం కూడా మనం పూర్తిగా నిర్మూలించడం అన్నమాట. చెత్త బయట వేయద్దు అని చెప్పి చెత్త బయట వేసినట్టయితే ఆ చెత్త మొత్తము కుళ్ళిపోయి దాంట్లో నానా క్రిమి కీటకాలు, జర్రులు, పాములు, ఈగలు అన్నీ వచ్చేసి అవే మనం తినుబండారాల పైన వాళ్తాయి. అవే మనం తింటాము, తినేసి రోగాల బారిన పడతాం, హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇవన్నీ జరగకుండా అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనం చుట్టుపక్కల మంచిగా నీట్గా ఉంచుకోవాలి. అట్లాగే రెండవ విషయం ఏంటంటే దోమలు. ఈ దోమలు కూడా ఎవరు కూడా కుట్టినయకుండా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఎక్కడైతే నిల్వ నీళ్ళు ఉంటాయో ఆ నిల్వ నీళ్లు మనం ఉండకుండా చూసుకోవాలి. చెట్లో నీళ్ళు పోసినప్పుడు అట్లా నిల్వ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి లార్వా ఉత్పన్నమయ్యి ఆ లార్వా ద్వారా మనకి దోమలు ఏవో వస్తాయి. ఒక్క దోమ 1000 గుడ్లను పెడుతుందండి. ఒక్క దోమ 1000 గుడ్లు అంటే చూడండి, ఒక 1000 దోమలు ఎన్ని కోట్ల గుడ్లు పెడితే చూడండి. కాబట్టి ఆ దోమలన్నీ కూడా నిర్మించాల్సిన గురుతర బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఇది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఆశిస్తూ ఇప్పుడు నేను చివరిగా దీంట్లో ఒక ప్లెడ్జ్ చేస్తాను. ఈ ముందు అందరూ కూడా ముందు మీ హ్యాండ్స్ ముందు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుని నేను చెప్పింది ద ప్లెడ్జ్ దట్ ఐ విల్ రిమైన్ కమిటెడ్ టువర్డ్స్ and devote time for this. I will devote 100 hours per year to work for cleanliness, nor let other litter. I will initiate the quest for cleanliness with myself, my family, my location, my village, and my workplace. మీరందరూ మేమందరం కూడా భాగస్వాములం అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము. రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఈరోజుతో కంప్లీట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా క్లీన్ చేయడం కానీ, చెట్లు పెట్టడం కానీ, దోమల నిర్మూలన కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు చెట్ల వాతావరణము తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాంపల్లిలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. శివరాంపల్లిలోని కింగ్స్ కాలనీ సర్వే నంబర్ 42, 50లో ఉన్న చెరువు కబ్జాకు గురైంది. చెరువును కాస్త ఫ్లాట్లుగా మార్చి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఆక్రమణదారులు హైడ్రా ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. శివరాంపల్లిలోని కింగ్స్ కాలనీకి తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇక భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేత కొనసాగుతూ ఉంది. బుల్డోజర్లు, జేసీబీలతోటి బుల్డోజర్లు, జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేత ఘటనా స్థలానికి పోలీసులు ఎవరిని కూడా అనుమతించట్లేదు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గురుగుబిల్లి మండలం నాగూరు గ్రామ సమీపంలోని శ్రీ కోదండరామ మోడర్న్ రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. రైస్ మిల్లు వద్ద తలుపులు విరిచేసి మిల్లు వద్ద బియ్యం బస్తాలు బయటకు లాగి పడేశాయి. ఏనుగుల గుంపు గ్రామాల వద్ద సంచారంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగులను అడవులకు తరలించి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. సికింద్రాబాద్లోని పద్మనగర్ ఏరియాలో శ్రీ బాలాజీ తారాచంద్ స్వీట్ షాప్ ప్రొప్రైటర్ అజిత్ సింగ్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ స్వీట్ షాప్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా చాలా హైజెనిక్ సేఫ్టీ ఫుడ్ కలర్స్ ఆర్గానిక్ ప్రాసెస్ ద్వారా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ స్వీట్ షాప్లో స్వీట్స్ కాకుండా బేకరీ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, చాట్ బండర్ లాంటివి కూడా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రామచందర్, హర్పల్, జయశంకరన్ మరికొందరు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. हेलो, जय श्री राम। आप सभी को हमारा नमस्कार। हम लोग बालाजी ताराचंद मिठाई भंडार जो कि बिलोंग करते हैं सीताफल मंडी में, जो कि शॉप है अजीत सिंह, और हमने अभी हमारा न्यू ब्रांच ओपन किया है यहाँ पद्माराव नगर पे बिसाइड रत्नदीप। हम लोग ये बिज़नेस में 20 ईयर्स से है, और हम लोग हमारा एक ही मोटिव है कि हम कस्टमर को अच्छे से हाइजीनिक फूड, जो कि अभी चल रहा है हाइजीनिक का काफ़ी दौर चल रहा है, तो हम लोग फुली हाइजीनिक मेंटेन कर रहे हैं और अच्छा क्वालिटी स्वीट्स देने का हमारा एक ही मोटिव है। और हम सभी कस्टमर से रिक्वेस्ट करते हैं कि हमें भी सर्विस का मौका दे और हमें भी गुड क्वालिटी देने का मौका दे। हम लोग जो है अच्छा क्वालिटी और अच्छे सर्विस के साथ रेडी है सर्व करने के लिए। आगे आ रहा है रक्षाबंधन, उसी के लिए हमने फुल तैयारी की है, और सभी कस्टमर को हम वेलकम करते हैं हमारे न्यू ब्रांच पे, जो कि है रत्नदीप के पास श्री बालाजी ताराचंद स्वीट हाउस, जो कि 20 ईयर्स पुराना ब्रांड है और गुड क्वालिटी के साथ मेंटेन करेंगे। इसके बारे में आगे बताएंगे हमारे अजीत सिंह, जो कि MD है बालाजी ताराचंद मिठाई भंडार। सभी लोगों को मेरा नमस्कार। मैं अजीत सिंह गच्छावा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటూరు నాగారం ఏజెన్సీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా. మొత్తంగి గ్రామ న్యూ టౌన్ కాలనీ శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనలతో నృత్యాలతో మారుమ్రోగిన ప్రతిష్టాపన కార్యక్రమం. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తూ అండగా నిలుస్తుందన్న ఎమ్మెల్యే. భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. నిందితుల వద్ద నుండి 1832 గ్రాముల బంగారు నగలు స్వాధీనం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.